మూసీ నది పరివాహక ప్రాంతంలో కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికారులు 1350 మందికి నోటీసులు జారీ చేసింది. సర్వే చేసేందుకు వెళ్లిన సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. మరొకవైపు హైడ్రా దూకుడుపై స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రాంతంలో ఇటు హైడ్రాక్ సంబంధించి కూడా మార్కింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇటు అత్తాపూర్ తో పాటు భరత్ నగర్, అదేవిధంగా ఇటు ఇబ్రహీంబాగ్, మరోవైపు ఇటు రాయన్ నగర్ పరిధిలో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు కూడా ఆర్బీ అంటే రివర్ బోర్డు సంబంధించి కూడా మార్కింగ్ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ నేను మూసీ వద్ద ఉన్నాను. ఇక్కడ మూసీ నది అంతా కూడా దాదాపు 55 కిలోమీటర్ల మేర కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మూసీ ఉంది. ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఇప్పటికే అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో కూడా సుందరీకరణ పనులు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లకు కూడా మార్కింగ్ చేస్తున్నారు. ఇటు మూసీ బెడ్ కి సంబంధించి కూడా ఇంటి మార్క్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మరొక వైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి తాము గత 20-30 ఏళ్ల నుంచి కూడా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మరి ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఏ రకంగా మాకు నోటీసులు ఇచ్చి మా ఇల్లు ఎట్లా కూలగొట్టేందుకు కూడా చేస్తారనపై కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటు మూసీ సుందరీకరణలో భాగంగా మరోవైపు ఇటు థీమ్స్ నది లాగా మూసీని కూడా చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు తెలంగాణ సిటీ వ్యాప్తంగా కూడా, ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన హైడ్రా కూడా ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతుంటే మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా బఫర్ జోన్ తో పాటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు కూడా మార్క్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఆర్బీ అంటే రివర్ బెడ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు వారి సంబంధించిన ఇళ్లకు కూడా మార్క్ చేస్తున్నారు. మరి వీటిని త్వరలోనే ఇటు హైడ్రా టీంలు కూడా కూల్చివేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే వీళ్ళకు ప్రత్యామ్నాయంగా గూడు ఏర్పరిచిన తర్వాత అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే ఇళ్లను కూల్చివేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి ఈ రకంగా మేము మొదటి నుంచి కూడా ఇటు అన్ని పర్మిషన్లు తెచ్చుకొని అన్ని ఎవిడెన్స్ ప్రకారమే మేము కట్టుకుంటుంటే మరి ఈ రకంగా ఈసారి ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రివర్ బెడ్ పరిధిలోకి ఎలా వస్తుంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఏ రకంగా కూల్చేస్తారనిపై కూడా ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజానికి చూడొచ్చు, మూసీ నది అక్కడ ఉంది. దాదాపు మూసీ నదికి దాదాపు 100 మీటర్స్ పరిధిలోనే ఈ యొక్క కట్టడాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఏ రకంగా వస్తాయి, మరి పైన హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ సంబంధించిన గేట్లు ఫుల్ ఎత్తున కూడా ఇంతవరకు కూడా వాటర్ రావని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి మరి ఈ రకంగా ఈ రోజైతే ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఇటు రివర్ బెడ్ కి సంబంధించి కూడా స్టిక్కరింగ్ కూడా వేస్తున్నారు. కాబట్టి మరి వీటిని త్వరలో కూల్చివేసేందుకు కూడా ఇటు హైడ్రా కూడా రంగం సిద్ధం చేస్తుంది. మరి ఇక్కడ కొంతమంది మూసీ పరివాహక ప్రాంత నివాసితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి అన్న, ఇక్కడ మనం చూస్తున్నాం రెవెన్యూ అధికారులు ఉదయం వచ్చారు, పోలీసు బందోబస్తు వచ్చి ఇక్కడ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. రివర్ బెడ్ కి సంబంధించి పరిధిలో ఉంది అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్తున్నారు కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? मिनिमम सुडाना यदि एक 15-20 साल हो जब से। अभी क्या है बोले तो ऐसा अगर बना तोड़ने का रहता तो पहले परमिशन नहीं देना, न रजिस्ट्री नहीं करना, फिर अभी जो है पूरा बन गए बाद में आके तोड़ तुम बोले तो कैसा होता। अब पब्लिक तो परेशान है ना हर कोई। अब देखो कौन देगा पैसे भी, चलो डबल बेडरूम देते बोल रहे, अब चलो पट्टा लैंड को बोले तो उसको तो पैसे देना ही पड़ता है ना। अब देखो बनाए बाद में अब तोड़ तुम बोले तो कैसा परेशान है, हर कोई परेशान है, कैसा तोड़ते बोलते। ఈ ముందే మనం చెప్తేనే మనకు జర ముందు జాగ్రత్త మనం కట్టకపోతుంటుంది. ఇప్పుడు కట్టిన తర్వాత కూలగొడతా అంటే ఎట్లయితుంది? ఇది మొత్తం గవర్నమెంట్ కొంచెం ఆలోచించి చేయాలి కదా పని. ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కింగ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక 1 వీక్ లో ఇవి కూడా కూల్చేసేందుకు కూడా హైడ్రా టీములు కూడా రాబోతున్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు? లేదన్నా ఇప్పుడైతే కొంచెం ఆలోచించాలి, గవర్నమెంట్ కూడా ఆలోచించి ఎట్లే చేయాలనో. ఫస్ట్ అయితే ఇల్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే సడన్లీ మనం తీసిన తర్వాత అందరు పరేషాన్ అవుతారు. ఇప్పుడైతే పబ్లిక్ అందరు పరేషాన్ ఉన్నారు. ఇప్పుడైతే ఇప్పుడు సడన్లీ ఇప్పుడు వచ్చి కూలగొడతా అంటే మళ్ళీ ఏడుకోయి ఉండాలి. అవన్నీ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి పనిచేస్తేనే మంచిది. అంటే ఇది మూసీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, అందుకే మేము నోటీస్ ఇచ్చి త్వరలో కూలగొడతామని చెప్తున్నారు కదా రెవెన్యూ అధికారులు. తొందర కూలగొడతా అని చెప్తున్నారు తొందర. ఇక అది గవర్నమెంట్ ఆలోచన చేస్తేనే మంచిది. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? నేను ఉండబట్టి 35 సంవత్సరాలు అవుతుంది సార్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉంటున్నా. అయితే నేను ఇల్లు టాక్సీ కడుతున్నా, రిజిస్ట్రేషన్ ఉంది, కరెంటు బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాక మేము పైసా పుణ్యానికి మాకు చెట్ల కింద దాన ధర్మం ఏమి ఇవ్వలే ఇల్లు.
మేము పైసలు పెట్టిన సొమ్ము మా ఎంతమంది పొట్ట మీద కొడుతున్నాడు. ఇదేమన్నా న్యాయమేనా? అది రిజిస్ట్రేషన్ చేయొద్దు, అసెస్మెంట్ కట్టించుకోవద్దు, కరెంట్ బిల్లు మీటర్లు ఇవ్వద్దు. ఇది ఏంది మా పరిస్థితి? తిందామంటే తిండి పోతుంది 15 రోజుల నుంచి. జ్వరాలు వచ్చి వస్తున్నాము. మొన్న మా ఇంటి పక్క ఆమెకు ఆటలాగా వచ్చింది. ఇట్లా ఎంతమంది పొట్టలు పెట్టుకుంటాడు. కొద్దిగా గరీబుల కూలి చేసుకుని నా కాలు ఇరిగిపోతే కూడా కూలి చేసుకుని కట్టుకొని మేము ఇంత ఏదో మాకు ఉండేందుకు ఇల్లు అవుతుంది అని చెప్పి ఊళ్ళో అమ్ముకొని వచ్చి కొనుక్కొని కట్టుకున్నాం. మేము ఓటేసి మేమే అది చేసుకున్నాడు అయిపోయింది. ఇప్పుడు మేము మాకైతుంది. ఏంది మా గోస ఇది? సావాలన్నా బతకాలని అర్థమైతే ఒకవేళ మాకు కూల్చిండు అనుకో, మా కూల్చే మాత్రం అయితే మాకు సరైన న్యాయం చేయకపోతే మాత్రం సావనేది వస్తాం, కానీ మేము జరగనైతే జరగము. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు, ఎన్ని లక్షలు పెట్టి కట్టుకున్నారు మరి ఇక్కడ ఇల్లు? 25 साल से मेहनत करके थोड़ा बहुत बनाए, वो भी जाने के कगार में है तो क्या करते बोलो? खुदकुशी करने के अलावा दूसरा कोई काम है क्या बोलो? मर जाना बेहतर ही है ना, उससे अच्छा। क्या ये पागल हो गया दिख रहा मेरे को? आज जाने तो भाई, लाइव क्या चोरी करके लाया कहीं से? कहाँ क्या चोरी करके लाया मैं? पूरे रात दिन 18-20 घंटे कुत्ते के सर का मेहनत करके यहाँ तक पहुंचे बोले तो उन्हें तोड़ दे रहे बोले तो क्या होता बोलो? जब उन्होंने दे रहे थे, जब उन्होंने रजिस्ट्री करे, जब वो लाइट बिल दिए, जब वो करे, जब कहाँ गए थे? सो रहे थे लोग, पैसे लिए ना, पैसे गवर्नमेंट में गया ना, कहाँ गया? गवर्नमेंट में लिए ना, फिर गाँव में। చెప్పండి బ్రదర్, మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఇట్లా మరి మార్కింగ్ చేసి పోతున్నారు కదా రెవెన్యూ అధికారులు. మేము ఇప్పుడు రీసెంట్గా వచ్చి ఈ మూసి పక్కన వచ్చి FTL ఉంది, బఫర్ జోన్ ఉంది. అది ఇంత ముందు ప్లాట్ తీసుకున్నాం రీసెంట్గా, ఒక 4-5 సంవత్సరాల కింద తీసుకున్నాం మేము. అప్పుడన్నా చెప్పేసి బాబు ఇది మళ్ళీ ఈ FTL లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది అట్లా అని చెప్తే కస్టమర్ తీసుకోడు కదా. అది తీసుకోకుండా ఏదో అడ్వాన్స్ ఇచ్చిన పైసలు 50,000 లక్షల వాళ్ళు పోతే మన కష్టం పోతుంది అని చెప్పేసి ఆ పైసలు మిగిలిన 40-50 లక్షలు అయితే మిగిలిస్తున్నా ఏడన్నా కొంటాడు కదా. అది అప్పుడేం చెప్పలేరు. ఇల్లు కట్టించుకున్నాం, దానికి డ్రైనేజ్ కలెక్షన్ ఇచ్చిర్రు, నల్ల కలెక్షన్ ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, మీటర్లు పెట్టిర్రు, బోర్లు అన్ని రన్నింగ్ మంచిగానే నడుస్తున్నాయి. నువ్వు ఇప్పుడు రీసెంట్గా వచ్చి 8-9 నెలలు అవుతుంది నువ్వు వచ్చి. ఇప్పుడు నువ్వు వచ్చిన రాగానే 4-9 నెలలు నువ్వు ఇది చేస్తా, నేను మూసీ రివర్ లో ఉంది అది నేను ఈ డెవలప్మెంట్ చేస్తా. నీకు మూసీ డెవలప్మెంట్ చేయాలంటే అది కొంచెం లోతు తోమి దానికి మంచిగా చెయ్యి. అది కొంచెం లోతు తోమిచ్చి నీకు ఆ నాలెడ్జ్ వస్తలేదు నీకు. కూలి 10 రూపాయలు కూడబెట్టి వాళ్ళు గరీబ్ వాళ్ళు కూడబెట్టి కట్టుకున్న ఇండ్లు నువ్వు ఇప్పుడు అనమానం వచ్చి నువ్వు తీసేస్తా అంటే వాళ్ళకి ఏం పరిష్కారం ఇస్తావు? నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటాను, నువ్వు ఎక్కడో పోయి డబుల్ అపార్ట్మెంట్ కట్టిస్తావు, వాళ్ళు ఇండివిజువల్ గా ఇస్తావాను. వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ ఏదో ఒక పని చేసుకుంటాడు, ఇలా ఇల్లు దగ్గర ఉంది ఆఫీసు, మార్కెట్, ఏదో బిజినెస్, ఏదో మెకానిక్ షాప్, ఏదో ఒకటి చేసుకుని బతుకుతున్నాడు ఆయన. ఆయన ఇంటికి దగ్గర ఉంది, ఇట్లా పోయి వస్తాడు, చూసుకుంటాడు, మధ్య లంచ్ ఇంటికి వస్తాడు, పోతాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. నువ్వు ఏడో పోయి పడేస్తాడు, ఆయన డ్యూటీ ఏం చేయాలి? వాళ్ళ పిల్లల్ని ఎట్లా బతికియాలి? రేవంత్ రెడ్డి గారు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని మనవి. ఇక్కడ చూస్తున్నాం కదా, మరి మొదటగా FTL పరిధిలో తమకు మొదల చెప్తే ఈ రకంగా మేము భూములు కొని బిల్డింగ్లు కూడా కట్టుకోమని చెప్తున్నారు. మరి దీన్ని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి మరి ఈ రకంగా మాకు న్యాయం చేసిన తర్వాతనే ఈ యొక్క FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా కూల్చాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి మేజర్ గా మాత్రం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో FTL పరిధిలో ఏదైతే రివర్ బెడ్ సంబంధించి కూడా ఉన్న వాటికి ఇళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇటు రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బందితో కూడా మార్కింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మరో 1 వీక్ లో మాత్రం ఈ యొక్క వీటి కట్టడాలు కూడా కూలగొడతారు. మరి దీనిపై కూడా త్వరలోనే మరి ఈ యొక్క నిర్వాసితులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా మరి దీనిపై కూడా మేము తగ్గేది లేదు అంటున్నారు. మరి తమకు సమన్వయం చేసిన తర్వాతనే దీనిపై ముందుకెళ్లాలని కూడా ఇక్కడ పబ్లిక్ అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, జీ తెలుగు న్యూస్.